ఆంధ్రాకి తరలిపోతుంది అనేటటువంటి వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పింది కూడా విన్నారు. ఇంకా కూడా తెలంగాణ సమాజంలో ఇండస్ట్రీ పట్ల ఆవేదన అనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు బాలా గారు? ఏం జరుగుతుంది ఇండస్ట్రీ? ఎవరు మధ్యలో ఇంటరప్ట్ చేయాలంటే నేను మాట్లాడతాను, లేదంటే సైలెంట్ కూర్చుంటాను. ఓకే, ఒకటి తెలంగాణ ప్రజల్లో మాత్రం ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినదైతే వాస్తవం. ఆపర్చునిటీ లేకుండా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలంటే కష్టం. ఎందుకంటే ఆక్యుపై అయిపోయిన ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరెవరైతే ఇప్పుడు బడాబాబులు ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు తప్ప, కామన్ ఒక టాలెంట్ ఉన్న కుర్రాడో లేకపోతే ఒక ఆర్టిస్టో పోయి అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారా? డెఫినెట్ గా ఇవ్వరు. వాళ్ళకి సంవత్సరాల తరబడి ఇంకా కృష్ణానగర్లోనో ఇందిరానగర్లో పడి కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయి. ఇంకా చిత్రపురి కాలనీకి ఎగ్జాంపుల్ వస్తే, చిత్రపురి కాలనీ చెప్పుకునేది పేరేమో ఆర్టిస్టులది, ఎంజాయ్ చేసేదేమో ఎవరో. ప్రొఫెసర్ గారు చెప్పేది రైట్. అయితే తెలంగాణ సమాజంలో ఈ రోజు తెలంగాణ ఏర్పాటైన తర్వాత వాళ్ళు సపరేట్ యూనియన్ పెట్టుకున్నారు, సపరేట్ అసోసియేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ రాక వాళ్ళు గిలగిలా ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు. ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదంటే, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఎగ్జిస్టింగ్ ఉన్న మోనోపోలీ చేసే ఇండస్ట్రీలో ఉన్న ఒక 3-4 కుటుంబాలే ఈ రోజు వరకు కూడా దాన్ని పాలిస్తున్నాయి, ఏలుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి తరలిపోతే ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ ని ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే టాలెంటర్స్ ఉంటారో వాళ్ళు ఆక్యుపై చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడైనా మోనోపోలీ కామన్. అది వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మోనోపోలీ జరగడం అనేది కామన్ జరుగుతుంది. అయితే సబ్జెక్ట్ డివియేట్ అయిపోయింది. ఈ అంశం గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పబ్లిక్ తెలుసుకోవాలి ఫస్ట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కి ఒకటే ఇలాంటివి ఉంటాయా, లేకపోతే పొలిటీషియన్స్ కూడా ఇలాంటివి ఉంటాయా, ఉండవా, అసలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా పాపం ఇంటర్మీడియట్ కి సంబంధించిన పిల్లలు చనిపోయారు. గత ప్రభుత్వంలో కూడా చాలా మంది జనాలు చనిపోయారు. ప్రభుత్వాలు, అధికారులు, మినిస్టర్లు చేసే తప్పుల వల్ల ప్రజలు చనిపోతే వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు దాకా కేసులు పెట్టలేదు ఇస్ అ క్వశ్చన్. నౌ ఇప్పుడు ఒక సినిమా హీరో జరిగిన ఒక షో వచ్చారని చెప్పేసి తొక్కిస్టాట్లో ఒక ఆవిడ చనిపోవడము, ఎవరు చనిపోయినా ఎథికల్ గా, మోరల్ గా గవర్నమెంట్ చెప్పేది రైట్. ఎందుకంటే ఏమైందండి అసలుకి సినిమా హీరోలకు అందరికీ ఒక పాప చనిపోయినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వెళ్ళి వాళ్ళు పరామర్శించలేదని సీఎం క్వశ్చన్ చేసిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద. కానీ లీగల్ కింద వీళ్ళు ఫిట్ కాదు, గవర్నమెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే స్టేట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయిందంటే, ఇదే బన్నీ కాదు, అక్కడ ఒక మినిస్టర్ వెళ్ళింటే ఇదే విధంగా వీళ్ళు వద్దు మీరు రావద్దని చెప్తారా? చెప్పండి, చెప్తారా? చెప్పే రైట్ వాళ్ళకుందా? చెప్పే దమ్ముందా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కి ప్రజలు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలు, గవర్నమెంట్లో ఉన్న అధికారులు, గవర్నమెంట్లో ఉన్న లీడర్లు ఈ చుట్టే తిరుగుతుంది తప్ప సిస్టమ్ అంతా ప్రజల కోసం సిస్టమ్ పనిచేయట్లేదు, తిరగట్లేదు కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళకు 1 month అయిపోయినా కూడా రాదు. అదే ఒక నాయకుడు ఫోన్ చేస్తే మాత్రం 1 hourలో వచ్చేస్తుంది. ఇలా చిటికేస్తే అలా వచ్చేస్తుంది. హౌ? అదే అధికారి కదా, అదే అప్లికేషన్ కదా, అదే ఆన్లైన్ మీ సేవ అప్లోడే కదా. ఏం? బికాస్ సిస్టమాటిక్ అంతా ఎలా నడుస్తుందంటే, సరౌండింగ్ ఆఫ్ ద పొలిటీషియన్, సరౌండింగ్ ఆఫ్ ద పవర్ఫుల్ మ్యాన్, ఇదే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అక్కడ తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేస్తారా చేయరా అంటే, అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అరెస్ట్ ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఆయన ఇంట్రీమ్ మెజర్స్ లో ఉన్నారు, ఇంట్రీమ్ బెయిల్స్ లో ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ ఎక్కడ చేసి ఎక్కడ పంపించాలి? సేమ్ కేసులో మరి ట్వైస్ అరెస్ట్ చేయడానికి లేదు, రీజన్ చూపించాలి. అది ఎవరు క్యాన్సిల్ చేయాలి? ఇంకా బెయిల్ ఆయనకు రాలా, చాలా మందికి తెలియని విషయం అది. ట్రయల్ కోర్ట్ ఆయనకి ఇంకా ఫుల్ బెయిల్ గ్రాంట్ చేయలేదు. చేయనప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు వాళ్ళు? ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్ ఉన్నంత కాలం ఆయన ప్రొటెక్షన్ లో ఉన్నట్టే మనం భావించాలి. సో కాబట్టి ప్రజలకు ఉన్న సమస్య, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న సమస్య ఏంటంటే, ఈ రోజు అల్లు అర్జున్ నో, ఇది ఇన్వెస్టిగేషన్ లో ఒక ప్రొసీజర్ భాగంగా ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలంపిస్తారు, ఎంక్వైరీ అనేది చేస్తారు. ఇంట్రాగేషన్ అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోండి. వెయిట్ ఉంది. ఇంట్రాగేషన్ అంటే మన సినిమాలో చూసిన విధంగా ఏదో కట్టలేసి కొట్టేసి లేకపోతే తాళ్ళేసి కొట్టేసి ఇంట్రాగేషన్ అది కాదండి. ఇంట్రాగేషన్ అంటే మీనింగ్ ఇంటర్వ్యూ చేయడము, అంటే ప్రశ్నలు వేసి దానికి కావాల్సిన సమస్యలన్నీ తీసుకురావడం. అయితే ఇంకో పాయింట్ నేను చెప్తున్నా, కొంతమంది హీరోలు, సూపర్ స్టార్ హీరోలు, ఇప్పుడు పొలిటీషియన్స్, మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళందరూ అదేంటి ఒక రౌడీలకు, దొంగలకు ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళకి అవార్డులు ఇస్తారని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు బన్నీ తీస్తే ఈ సినిమా ఇంత చర్చకు వచ్చింది. గతంలో ప్రీవియస్ లో ఉన్నప్పుడు మినిస్టర్లు అయినారు, అంత ముందు ఉన్న హీరోస్ మొత్తం అంతా తీసిన సినిమాలు ఏంటండి? గజ దొంగలు, ఈ దొంగలు, ఆ దొంగలు, వాళ్ళు చేసిన సినిమాలు ఏంటి? నన్ను కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. వాళ్ళు చేసిన సినిమాలు దొంగతనాల సినిమాలు, లేకపోతే ఇంకో సినిమాలు, ఇలాంటివన్నీ లేవా? అప్పుడు చేస్తే తప్పు లేదు, ఇప్పుడు చేస్తే తప్పు వచ్చిందా? ఆ రోజు ఎందుకు కట్టడి చేయలేకపోయారు మీరు? ఒకటి, ఈ జనరేషన్ కి ఏదైనా చేస్తున్నారంటే దట్స్ లైబుల్ ఫర్ ద ఓల్డ్ జనరేషన్, యాన్సిస్టర్ జనరేషన్. మాకు ఎలా వస్తుంది? వెయిట్ అండి, ఒక నిమిషం. మాకు ఈ డేటా ఎలా వచ్చింది? మా మైండ్ లోకి ఎలా వచ్చింది? మీరే నేర్పించారు. మిమ్మల్ని ఎవరు నేర్పిమన్నాడో? మీకు చేసిన పాపాలు ఇవన్నీ.
మాకు మంచి నేర్పించి ఉండాల్సింది, మంచి సినిమాలు ఇచ్చి ఉండాల్సింది. మీరు అప్పట్లో అలాంటి సినిమాలు, చెత్త సినిమాలని మీరు తీసి మీరు సమాజంలో ఏదో పెద్ద మీరు హీరోలుగా ఫీల్ అయిపోయి ఈ రోజు మేము అది చేస్తే తప్పంటారా? బరబ్బర్ చేస్తాడు. ఎందుకు చేయడు? నువ్వు గతంలో అప్పుడు చేయలేదా? గజ దొంగ, ఈ దొంగ, ఆ దొంగ, ఈ నక్సలైట్, ఆ నక్సలైట్ అని చెప్పేసి అలాంటప్పుడు ఆయన కూడా పనిష్ చేయండి. అప్పుడు పాత సినిమాలు తీసిన వాళ్ళండి ఆ సినిమాలు చూసుకునే కదా ఇప్పుడు అన్ని చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక నిమిషం అండి, ఒక నిమిషం, 2 minutes నేను కంప్లీట్ చేస్తాను 2 minutes లో మీకు. సో ఇవన్నీ సొసైటీలో అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఇది సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్. ఎందుకంటే మాకెవరికి కూడా ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కడి నుంచో డేటా వచ్చి మైండ్ లో పడిపోదు, సమాచారం ఎక్కడి నుంచో రాదు. మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రీవియస్ అయితే ఎవరైతే ఉన్నారో, యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పిస్తే ప్రొఫెసర్ గారు మీరు ఇందాక తెలంగాణ ఆర్టిస్టులకు